హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం లీడ్ కోడ్ 1331 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి ర్యాంక్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎన్ అర్రే. సో ఇక్కడ ఒక అర్రే అయితే ఇస్తారు అండ్ దానిలో ఉన్న ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్తో అయితే రీప్లేస్ చేయాలి. అండ్ ర్యాంక్ అనుకోవడానికి మనం ఆ నెంబర్స్ అన్ని ఆర్డర్లో పెట్టి ఆ స్మాలెస్ట్ నెంబర్కి ఫస్ట్ ర్యాంక్, ఆ తర్వాత నెంబర్కి సెకండ్, ఆ విధంగా ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్నే మనం తీసుకుంటే ఇక్కడ ఇందులో ఈ అర్రేలో 40, 10, 20, 30 అయితే ఇచ్చారు, రైట్? ఇప్పుడు ఈ నెంబర్స్ యొక్క ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్తో రీప్లేస్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆ ర్యాంక్తో రీప్లేస్ చేయాలంటే ఈచ్ నెంబర్ యొక్క ర్యాంక్ కనుక్కోవాలి కదా. దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే స్మాలెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ ర్యాంక్ ఉంటుంది, లార్జెస్ట్ నెంబర్కి లార్జెస్ట్ ర్యాంక్ ఉంటుంది అంటున్నారు. ఓకే, అలాగే 2 ఈక్వల్ ఎలిమెంట్స్కి సేమ్ ర్యాంక్ ఉంటుంది అన్నారు. ఓకే, సో ఇది అర్థం చేసుకోవడానికి మనం ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ దాకా రాసుకుంటూ వెళ్ళాలి. ఇందులోవి 10, 20, 30 అండ్ 40 స్మాలెస్ట్ నుంచి లార్జెస్ట్ రాసుకుంటూ వెళ్తే, రైట్? ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ ర్యాంక్, సో 10కి 1 ర్యాంక్ 1 ఇస్తాం, 20కి ర్యాంక్ 2 ఇస్తాం, 30కి ర్యాంక్ 3 ఇస్తాం, ఫైనల్గా 40కి ర్యాంక్ 4 ఇస్తాం. ఈ విధంగా 4 నెంబర్స్కి 4 ర్యాంక్స్ అయితే వస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఏం చేయాలి? ఈచ్ నెంబర్ యొక్క ర్యాంక్ అయితే మనకి తెలిసింది కాబట్టి ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్తో రీప్లేస్ చేయాలి. సో 40కి ర్యాంక్ 4, 10కి ర్యాంక్ 1, 20కి ర్యాంక్ 2, 30కి ర్యాంక్ 3 కదా. సో ఆ ర్యాంక్స్తో రీప్లేస్ చేసాం. ఈ ఫైనల్ అర్రేని, ఆ ర్యాంక్స్ ఉన్న అర్రేని అయితే మనం రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, అయితే సపోజ్ 2 నెంబర్స్ సేమ్ ఉన్నాయనుకో, అంటే ఈ అర్రే ఉంది 20, 10, 10, రైట్? ఇందులో నెంబర్స్ని ఆర్డర్లో పెడితే మనకి ఒక 10 ఉంది, ఇంకో 10 ఉంది, ఆ తర్వాత ఇంకో 20 ఉంది, రైట్? అండ్ మనం ఏం చేయాలంటే సేమ్ నెంబర్స్కి సేమ్ ర్యాంక్ ఇవ్వాలన్నమాట. పై నుంచి కిందకు వస్తున్నప్పుడు 2 10స్కి ర్యాంక్ 1 ఇవ్వాలి, 20కి మాత్రం ర్యాంక్ 2 ఇవ్వాలి. ఆర్ వీ కెన్ థింక్ దట్ జస్ట్ ఆ నెంబర్ మాత్రమే తీసుకోవాలన్నమాట, దాని డూప్లికేట్స్ తీసుకోకూడదు. తీసుకోకుండా ఉండి మనం అంటే జస్ట్ ఏమేమి నెంబర్స్ ఉన్నాయో తీసుకోవాలంతే. 20 and 10 అనే 2 నెంబర్లు మాత్రమే ఉన్నాయి ఈ అర్రేలో, కనబడుతున్నాయి ఈ అర్రేలో. సో వాటిని మాత్రమే తీసుకొని సార్ట్ చేశాను, ఆర్డర్లో పెట్టాను. పెడితే 10 and 20 ఉన్నాయి. 10 అనే నెంబర్కి ర్యాంక్ 1 ఉంది, 20 అనే నెంబర్కి ర్యాంక్ 2 ఉంది. సో ఫైనల్గా ఈచ్ నెంబర్ యొక్క ర్యాంక్ అనుకునేటప్పుడు ఫస్ట్ 20 ఉంది, దాని ర్యాంక్ 2 ఉంది కాబట్టి 2 పెడతాం. తర్వాత 10 ఉంది, దాని ర్యాంక్ 1 ఉంది. తర్వాత ఇంకో 10 ఉంది, దాని ర్యాంక్ కూడా 1 ఉంది. ఇది ఫైనల్గా వచ్చే ర్యాంక్స్ అర్రే. సో మీరు ఇక్కడ చూస్తే డెఫినెట్లీ మనం ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్తో రీప్లేస్ చేయాలంటే ఇలా ఒక హ్యాష్ మ్యాప్ ఉంటే ఈజీగా ఉంటుంది, రైట్? ఆ హ్యాష్ మ్యాప్లో మనం ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్తో మ్యాప్ చేస్తున్నాం, అంతేనా? అండ్ ఆ హ్యాష్ మ్యాప్ కూడా దాని ర్యాంక్తో మ్యాప్ చేస్తాం, రైట్? అండ్ ఫస్ట్ ఆ హ్యాష్ మ్యాప్ తయారు చేయాలంటే మనం ఈ నెంబర్స్ అన్నిటిని ఆర్డర్లో పెట్టాలి, అవునా? రైట్, స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్కి. దానికోసం మనం సార్టింగ్ అయితే చేయాలి. ఈ విధంగా సార్ట్ చేసి హ్యాష్ మ్యాప్ తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. సో ఈ ప్రాసెస్ అర్థం అవడానికి నేను ఇందాక ఉన్న ఎగ్జాంపుల్కి ఇంకొంచెం ఎక్స్ట్రా అయితే యాడ్ చేశాను, ఇంకో 10 అయితే యాడ్ చేశాను మధ్యలో. సో ఫస్ట్ మనం ఇందులో ఉన్న యూనిక్ నెంబర్స్ అయితే తీసుకోవాలి. అవి ఏమేమి ఉన్నాయి? 4, 10, 20 అండ్ 30, రైట్? మనం ఇంకో 10 అయితే కన్సిడర్ చేసుకోవట్లేదు, ఎందుకంటే యూనిక్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం, రైట్? అంటే జస్ట్ అందులో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో తీసుకుంటున్నాం. ఓకే, దానికోసం మనం ఈ లిస్ట్ని సెట్ కింద మారిస్తే సరిపోతుంది పైథాన్లో అయితే, రైట్? లేదంటే ఒక ఎంటీ సెట్ తయారు చేసుకుని ఈచ్ నెంబర్ని యాడ్ చేస్తే డూప్లికేట్స్ యాడ్ అవ్వవు. అంటే 2 times 10 యాడ్ చేసినా సరే ఒక సెట్లోకి ఒక 10 ఉంటుంది ఫైనల్గా. వన్స్ ఇది తయారయ్యాక ఈ సెట్ని మనం సార్ట్ చేసామనుకో, ఈ సెట్లోని ఎలిమెంట్స్ అన్నింటినీ సార్ట్ చేసేస్తే మనకి స్మాలెస్ట్ నెంబర్ నుంచి లార్జెస్ట్ నెంబర్ దాకా ఉన్న అర్రే అయితే తయారవుతుంది, రైట్? 10, 20, 30, 40. వన్స్ ఈ అర్రే తయారు చేశాక మనం ఈచ్ నెంబర్ యొక్క ర్యాంక్ అయితే కనుక్కోవచ్చు. అదేలాగా ఒక ఎంటీ హ్యాష్ మ్యాప్ తయారు చేస్తాం. ఆ ఎంటీ హ్యాష్ మ్యాప్లో మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి చూస్తే అర్థమైపోతుంది. 10 అనేది 0 ఇండెక్స్ దగ్గర ఉంది, 20 ఫస్ట్ ఇండెక్స్ దగ్గర, తర్వాత 30 సెకండ్ ఇండెక్స్ దగ్గర,
40 థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. అండ్ మనకు తెలుసు 10 యొక్క ర్యాంక్ అనేది 1, రైట్. 20 ర్యాంక్ అనేది 2, 30 ర్యాంక్ అనేది 3, 40 ర్యాంక్ అనేది 4. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆ నెంబర్ ఏ ఇండెక్స్ దగ్గర ఉందో దానికి 1 యాడ్ చేస్తే దాని ర్యాంక్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేయొచ్చు, ఈ సార్టెడ్ అర్రే ఉంది కదా, దీన్ని ఇటరేట్ అవుతూ వెళ్ళి ఆ నెంబర్ని దాని ర్యాంక్ని మ్యాప్ చేయొచ్చు. ఫస్ట్ 10 చూస్తాం, 10ని 1కి మ్యాప్ చేస్తాం ఈ హ్యాష్ మ్యాప్లో. తర్వాత 20 చూస్తాం, 20ని 2కి మ్యాప్ చేస్తాం. తర్వాత 30ని 3కి మ్యాప్ చేయొచ్చు. దాని ఇండెక్స్ 2 కదా, 30 యొక్క 2, దానికి 1 యాడ్ చేస్తే ర్యాంక్ వస్తుంది. ఫైనల్గా 40 4కి మ్యాప్ చేసేస్తాం. ఈ విధంగా ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్స్కి మ్యాప్ చేసే హ్యాష్ మ్యాప్ అయితే తయారు చేసాం, రైట్. అండ్ వన్స్ ఈ హ్యాష్ మ్యాప్ తయారు చేసాక ఈచ్ నెంబర్ని మనం మెయిన్ అర్రే దగ్గరికి వెళ్ళిపోయి ఈచ్ నెంబర్ని దాని ర్యాంక్తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 40 ఉంది, దాని ర్యాంక్ ఎంత అని చూసుకుంటే ఈ హ్యాష్ మ్యాప్లో 4, సో 4తో రీప్లేస్ చేస్తాం. తర్వాత ఇంకో 10 ఉంది, దాని ర్యాంక్ చూసుకుంటే హ్యాష్ మ్యాప్లో 1, తర్వాత 1, ఆ తర్వాత ఇంకో 20 ఉంది, దాని ర్యాంక్ వచ్చేసి 2, ఫైనల్గా 30 ఉంది, దాని ర్యాంక్ వచ్చేసి 3. ఈ విధంగా అయితే మనం ఈ అర్రేని తయారు చేయొచ్చు. ఓకే, ఈ అల్గోరిథం యొక్క టైం కాంప్లెక్సిటీని కనుక మనం అనలైజ్ చేస్తే ఇక్కడ మనకి ఒక సెట్ అయితే తయారు చేస్తున్నాం, దానికి n ఆపరేషన్స్ అయితే అవుతాయి. ఆ తర్వాత దాన్ని సార్ట్ చేస్తున్నాం, సో n log n ఆపరేషన్స్ అయితే అవుతాయి, అజ్యూమింగ్ దట్ n is the length of the array. అండ్ ఫైనల్గా హ్యాష్ మ్యాప్ ఉంది, హ్యాష్ మ్యాప్ తయారు చేయడానికి కూడా ఒక n ఆపరేషన్స్ అయితే అవుతాయి. అండ్ మీరు చూడొచ్చు, n log nని మనం కన్సిడర్ చేసుకుంటే ఈ 2 n's కూడా ఇగ్నోర్ చేసేయచ్చు. ఫైనల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆఫ్ n log n అయితే అవుతుంది, రైట్, ఈ అల్గోరిథంకి. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీకి వచ్చేస్తే ఈ అల్గోరిథం యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n అవుతుంది, ఎందుకంటే ఇక్కడ సెట్ అండ్ హ్యాష్ మ్యాప్ రెండు కూడా అట్ మ్యాక్స్ n ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. సో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of n అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని అయితే కోడ్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ అర్రేని సెట్ కింద మార్చుకుంటున్నాం. దీనివల్ల అందులో ఉన్న డూప్లికేట్స్ అన్నీ పోయి అందులో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి అన్నమాట, యూనిక్ నెంబర్స్ అనేవి. ఆ తర్వాత ఆ నెంబర్స్ని అన్నిటిని సార్ట్ చేస్తాం, రైట్. సో ఆర్డర్లో పెట్టడానికి, అండ్ ఆర్డర్లో పెట్టాక ఈచ్ నెంబర్ని దాన్ని ర్యాంక్తో మ్యాప్ చేసి హ్యాష్ మ్యాప్ అయితే తయారు చేసుకుంటాం, రైట్. దానికి నెంబర్ టు ర్యాంక్ అనే పేరు ఇచ్చాను నేను. అండ్ ఈ హ్యాష్ మ్యాప్ని ఫస్ట్ ఎంటీ హ్యాష్ మ్యాప్ అయితే తయారు చేస్తున్నా. తర్వాత ఈచ్ నెంబర్ని దాని ఇండెక్స్ని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. నేను దానికోసం పైథాన్ ఎన్యూమరేట్ అయితే వాడుకుంటున్నాను. ఇది ఈచ్ ఇండెక్స్ని అలాగే ఆ ఇండెక్స్ దగ్గర ఉన్న ఎలిమెంట్ని చూసుకోవడానికి ఒక కన్సైజ్ వే అనమాట పైథాన్లో. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ నెంబర్ టు ర్యాంక్ అర్రేలో ఈ నెంబర్ని, ఇప్పుడు మనం చూసే నెంబర్ని దాని ఇండెక్స్ ఉంటుంది కదా, దానికి 1 యాడ్ చేస్తే మనకి ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్తో మనం మ్యాప్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా మనం ఈచ్ నెంబర్ అనేది దాని ర్యాంక్తో అయితే మ్యాప్ అయిపోతుంది. ఓకే, ఫైనల్లీ మనం ఏం చేయొచ్చు, మన రిజల్ట్ అయితే తీసుకోవచ్చు. లేదంటే నా రిజల్ట్ అయితే స్టోర్ చేసుకోవడానికి ఒక అర్రే అయితే తయారు చేసుకుంటున్నా. తర్వాత ఈ అర్రేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఆ రిజల్ట్లోకి ఏం చేయాలి, ఆ ఎలిమెంట్ యొక్క ర్యాంక్ తీసుకోవాలి, రైట్. నెంబర్ టు ర్యాంక్ ఆఫ్ ఎలిమెంట్ అని టైప్ చేస్తే నాకు ఆ నెంబర్ యొక్క ర్యాంక్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఆ ర్యాంక్ని రిజల్ట్లోకి అపెండ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా నేను ఆ రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇందులో స్మాల్ మిస్టేక్ అయితే ఉంది, అదేంటంటే మనం అర్రేలో ఉన్న ఈచ్ ఎలిమెంట్ని చూసుకుంటూ వెళ్ళి దాని ర్యాంక్ని అయితే రిజల్ట్లోకి అపెండ్ చేయాలి కదా. సో నెంబర్ టు ర్యాంక్ ఆఫ్ ఎలిమెంట్ అని చూసుకోవాలి కదా, అంటే ఈ నెంబర్ టు ర్యాంక్ మ్యాప్లో ఆ ఎలిమెంట్ ర్యాంక్ని మనం చూసుకుంటున్నాం అనమాట. బట్ ఇందాక నెంబర్ అని పెట్టాను, సో దానివల్ల ఎర్రర్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఫైన్, ఇప్పుడు కోడ్ అయితే బాగానే ఉంది, సబ్మిట్ చేద్దాం. యాజ్ యూ కెన్ సీ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ కోడ్ అండ్ అల్గోరిథం అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.